మాజీ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ ఫైర్ అయ్యారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. లగచర్లలో గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని అన్నారు చరణ్. అక్కడ ఏర్పాటు చేసేది కేవలం ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమేనని తెలిపారు. రైతులకు ఎకరాకు 40 లక్షల రూపాయల పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు చరణ్ కౌశిక్ యాదవ్. గ్రీన్ ఫార్మా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏర్పాటు చేసేది ఓన్లీ ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే. దానిలో భాగంగా 1350 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి ఇప్పటివరకు 700 ఎకరాలు కూడా అక్వైర్ చేసింది. దానిలో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పి ప్రభుత్వం భావించి అక్కడ ప్రధానంగా ఐటీఐ నెలకొల్పారు, అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ నెలకొల్పారు, అదేవిధంగా హెల్త్ సెంటర్ నెలకొల్పి 50 పడకల హాస్పిటల్ కూడా నిర్మాణం చేశారు. అదే కాకుండా ఆర్మీ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రధానంగా ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయడంతో ప్రధానంగా 2500 మందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఆ ప్రాంతం వెనుకబడ్డది కాబట్టే రోజుకు అక్కడి నుంచి ఒక బస్సు బాంబేకి పోతూ ఉంది. అక్కడి నుంచి వలస కార్మికులు పెరుగుతారని చెప్పేసి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటే అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పటివరకు కొడంగల్ అదేవిధంగా లగచర్లలో ఆల్రెడీ ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, పీజీ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్, అదే కాకుండా మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పేసి సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి రైతులతో 30 సార్లు చర్చలు చేస్తే అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేటీఆర్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా లగచర్ల రైతుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం చెప్పేసి అనవసరంగా కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. 2014 నుంచి 2013 వరకు 2023 వరకు అధికారులు ఉన్నప్పుడు మిర్చి రైతులకు బేడీలు వేసింది బీఆర్ఎస్ పార్టీ. నేరెళ్ళ దళితుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించింది బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా మరియమ్మ లాకప్ డెత్ జరిగింది ఆనాడు తుంగతుర్తిలో. అదే కాకుండా కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా టీఆర్ఎస్ పార్టీ చేస్తూ అనవసరంగా రేవంత్ రెడ్డి గారి కుటుంబాన్ని అదేవిధంగా తిరుపతి రెడ్డి గారిని అదే కాకుండా వారి అల్లుడికి ఇస్తారని చెప్పేసి ప్రజలను తప్పుదో పండించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడ ఏర్పాటు చేసేది ఓన్లీ ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే. ఇక్కడ గ్రీన్ ఫార్మనో లేదో ఫార్మా వద్దని చెప్పడంతో రేవంత్ రెడ్డి గారే వారితో 30 సార్లు సంప్రదింపులు చేసిన తర్వాత అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తూ వారికి కావాల్సిన కంపెన్సేషన్ విషయంలో కూడా చాలా సందర్భాలు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం పెంచింది. అంటే ఒక ఎకరాకి 40 లక్షల వరకు వచ్చే విధంగా రైతులకు నష్టం జరిగిన విధంగా మాత్రమే ప్రభుత్వం అక్కడ రైతాంగానికి పరిహారం ఇస్తూ ఉంది. కాబట్టి అనవసరంగా ఇప్పటికైనా కేటీఆర్ గారు కల్లిబోలి మాటలు ఆపి దీని విషయంలో రాజకీయం చేసిన దాన్ని మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ